డర్టీ ఫెలో. ముందుగా అందరికీ నమస్కారం, మీడియాకి స్టేజ్ మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం. డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ వీరశంకర్ గారికి ముందుగా కంగ్రాచులేషన్స్ అండ్ నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. ఎందుకంటే నిన్న ఈవెంట్ చాలా గ్రాండ్ సక్సెస్ అయిందని టాక్ సార్ బయట. సో దాని వెనకాల ఎఫర్ట్ ఎంత ఉందో పర్సనల్గా నాకు తెలుసు. సో దానికి కానీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. కమింగ్ టు డర్టీ ఫెలో, ఇందాక మీరు విన్న డర్టీ ఫెలో టైటిల్ సాంగ్ రాశానండి. ఇందులో ఒక పాట డర్టీ ఫెలో గురించి ఆ 2 మాటల్లోనే ఉంది. అరాచకాన్ని రాసినావురా, మరో భయాన్ని చూపినావురా అనేది ఆ క్యారెక్టరైజేషన్ అండి. సో ఆయన కట్అవుట్, ఆయన క్యారెక్టరైజేషన్ బేస్ చేసుకొని ఆ పాట రాయడం జరిగింది. అంటే ఒక స్టార్ హీరోకి ఎలా మనం రాయగలుగుతాం అనేది ఇమేజ్లో పెట్టుకొని రాశాను. సో ఆయన ఆయన చూడడానికి అలా డర్టీ ఫెలో అని టైటిల్ అది పెట్టాం కానీ బట్ ఈజ్ కైండ్ ఎట్ హార్ట్. చాలా మంచి మనసున్న వ్యక్తి. ఎందుకంటే నేను పర్సనల్గా ట్రావెల్ అవుతున్నాను అన్నతో. అంటే ఈ సినిమా ద్వారా నాకు ఆ అన్న పరిచయం చాలా సంతోషంగా అనిపించింది. అంటే ఈ టీం అందరు పరిచయం అయ్యారు, చాలా హ్యాపీ. సో బీస్ట్ అండ్ బ్యూటీ కాంబో ఎలా ఉందో చూడొచ్చు మీరు. సో రేపు సినిమా కూడా రేపు మీరు సినిమాలో థియేటర్లో చూస్తే కూడా అదే ఫీల్ వస్తుంది. సో ఈ చిత్రంలో నాకు ఈ చిత్రం ద్వారా సతీష్ గారు లాంటి ఒక లెజెండరీ డాక్టర్ గారు పరిచయం అవడం, ఆయన వృత్తి ప్రవృత్తి 2 బ్యాలెన్స్ చేస్తూ ఈ సినిమాకి ఇంత మంచి మ్యూజిక్ ఇవ్వడం చాలా గొప్పగా అనిపించింది. సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా సంపు అన్న, ఆయనను చూస్తే చాలు వెరీ ప్లెజెంట్ మ్యాన్, వెరీ ప్లెజెంట్. అంటే ఎదుటోడు కోపం వచ్చి కొడదాంరా అన్న కూడా ఆయన నవ్వు చూసి హ్యాపీగా అసలు అరే ఎంత ప్లెజెంట్గా ఉన్నాడు అన్న అని అన్న వెరీ హ్యాపీ టు సీ యూ హియర్. అండ్ సంపత్ గారు సచ్ ఏ కైండ్ హార్టెడ్ పర్సన్. 300 సార్లు బ్లడ్ ఇచ్చాడంటే ఒక 300 మందిని బతికించినట్టే అని నేను ఫీల్ అవుతున్నాను. సో ప్లీజ్ గివ్ ఎ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఒకసారి గట్టిగా. ఇంకా మా జేపీ గారి ద్వారానే నేను ఈ ప్రాజెక్ట్లోకి లాగిన్ అయ్యాను. థ్యాంక్ యూ రాము గారు. మన అసోసియేషన్ ఇలాగే ఉండాలి. మా డైరెక్టర్ మూర్తి గారు, ఇందాక సత్యప్రకాష్ గారు చెప్పినట్టు దహనం అనే ఒక సినిమా చేశారండి. ఆయన అవార్డ్ విన్నింగ్ మూవీ. ఆ సినిమా చేసిన మూర్తి గారైనా ఇలాంటి ఒక కాంట్రాక్ట్ సినిమా చేసిందని మీరు ఖచ్చితంగా రేపు సినిమా చూసిన తర్వాత బిలీవ్ చేస్తారు. సో మూర్తి గారు, మన జర్నీ ఇలాగే కంటిన్యూ అవ్వాలి, ఇంకా గొప్ప గొప్ప సినిమాలు ఎన్నో చేయాలి. ఆయన గురించి నేను ఒక విషయం తెలుసుకున్నానండి. ఆయనకి వరల్డ్ సినిమా గురించి ఎంత నాలెడ్జ్ ఉందంటే నేను ఆయనతో మాట్లాడిన తర్వాత చాలా షాక్ అయిపోయా. అంటే డైరెక్టర్ అనే వాళ్ళు ఇంత సెర్చ్ చేస్తారా ఒక సినిమా నాలెడ్జ్ ఉండాలి అంటే అని షాక్ అయ్యాను. సో గ్రేట్ సార్, అది చాలా గొప్ప క్వాలిటీ మీకు. అండ్ సత్యప్రకాష్ గారు, చిన్నప్పుడు ఆయన చూస్తే చుచ్చు పోసుకునేది, ఇప్పుడు ఆయనతో ఇలా స్టేజ్ పంచుకునే భాగ్యం కలిగించింది నాకు సినిమా ఇండస్ట్రీ. సో నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. పెద్దలందరికీ మరొకసారి థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎవరైనా మర్చిపోతే క్షమించండి. వీరశంకర్ గారి గురించి నేను కొత్తగా చెప్పేది అందరికీ తెలిసిన మన మనిషి, అందరి వాడు, అందరు మేలు కోరుకునే ఒక పెద్ద మనిషి. ఆ రోజు ఆయన ఇవాళ ఇంత మంచి పొజిషన్లో ఉండడం మనందరికీ చాలా ఆనందదాయకం నేను నమ్ముతున్నాను. సో డర్టీ ఫెలో అనే సినిమా రిలీజ్ 24th రిలీజ్ అవుతుంది. సో థియేటర్లోనే చూడండి. ఎందుకంటే ఈ సినిమా వెనకాల ఎఫర్ట్ అనేది మేమందరం చాలా పర్సనల్గా తీసుకొని చేసిన సినిమా ఇది. ఖచ్చితంగా మీరు ఎంటర్టైన్ అవుతున్నారని గట్టిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Dirty fellow, dirty fellow, dirty fellow.